హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు సాయిల్ మెకానిక్స్లో అటర్బర్గ్ లిమిట్స్ అనే ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి అండ్ ఒక చిన్న ప్రాబ్లం చెప్పడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అటర్బర్గ్ లిమిట్స్ ఆర్ కన్సిస్టెన్సీ లిమిట్స్. ఫస్ట్ అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ఇట్ ఇండికేట్స్ ద ఫర్మ్నెస్ ఆఫ్ ద సాయిల్ అండ్ ఈజ్ ఆఫ్ విచ్ ద సాయిల్ కెన్ ఫ్లో అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలాగంటే మనకి సాయిల్ అనేది ఒక కండిషన్లో ఉంది, ఆ కండిషన్లో అసలు రెసిస్టెన్స్ చూపించకుండా సాయిల్ అనేది ఫ్లోవబుల్గా ఉంది. అండ్ అప్పటి నుంచి మనకి సాయిల్ అనేది ఒక రెసిస్టెన్స్ అనేది డెవలప్ చేసుకొని మనం ప్లేస్ చేసిన చోట నుంచి కదలకుండా ఉండే ఒక పర్టికులర్ వాటర్ కంటెంట్ అనేది ఒక లిమిట్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఆ ప్లాస్టిక్ అనేది ఆ సాయిల్ అనేది మనం మౌల్డ్ చేసినప్పుడు డక్టైల్ మెటీరియల్ నుంచి బ్రిటిల్ మెటీరియల్గా మారడానికి అవసరపడే వాటర్ కంటెంట్ ఒకటి ఉంటుంది. అండ్ ఎంత వాటర్ కంటెంట్ మనం డిక్రీజ్ చేసినా కానీ వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండే ఒక వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఆ లిమిట్ ఏ వాటర్ కంటెంట్ అయితే ఆ లిమిట్ని మనకి ఎగ్జిబిట్ చేస్తుందో సో ఆ లిమిట్స్ని మనం కన్సిస్టెన్సీ లిమిట్స్ అంటాం. అండ్ అది ఒక స్వీడన్ సైంటిస్ట్ అనేది చేశారు కాబట్టి దానికి ఆయన పేరు అటర్బర్గ్ కాబట్టి సో ఆ లిమిట్స్కి మనకి అటర్బర్గ్ లిమిట్స్ అని పేరు వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగానే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కంటెంట్ అనేది మనం x యాక్సిస్లో తీసుకుంటే, వాల్యూమ్ అనేది మనం y యాక్సిస్లో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ కంటెంట్ అనేది ఎంత ఎక్కువగా ఉందంటే అసలు సాయిల్ అనేది మనకి ఒక లిక్విడ్ లాగా ఫ్లో అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి షియర్ని అంటే రెసిస్టెన్స్ అనేది అప్లై చేసుకోకుండా, రెసిస్టెన్స్ అనేది లేకుండా సాయిల్ అనేది ఫ్రీగా మూవ్ అయిపోతుంది. సో అంటే మనకి ఆల్మోస్ట్ మనకి సాయిల్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉన్నట్టు, అంటే వేర్ షియర్ స్ట్రెంగ్త్ ఈజ్ జీరో. షియర్ స్ట్రెంగ్త్ అనేది జీరో. షియర్ స్ట్రెంగ్త్ అంటే మనకి ఇట్ ఈజ్ మనం ఫ్లూయిడ్ మెకానిక్స్కి వెళ్ళినట్టయితే మనకి అక్కడ ఎటువంటి విస్కాసిటీ అనేది లేకుండా, మనకి లేయర్స్ మధ్యలో ఎటువంటి ఫ్రిక్షన్ అనేది లేకుండా ఫ్రీగా మూవ్ అయిపోతుంది. సో అది లిక్విడ్ స్టేట్ అవుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ మనకి ఆ లిక్విడ్ స్టేట్ నుంచి మనకి ఒక పర్టికులర్ వాటర్ కంటెంట్ అనేది మనం తగ్గిస్తూ ఉన్నట్టయితే, ఆ పర్టికులర్ వాటర్ కంటెంట్ అనేది మనం తగ్గిస్తూ ఉన్నట్టయితే ఒక పర్టికులర్ వాటర్ కంటెంట్ దగ్గర సాయిల్ అనేది ఒక షియర్ స్ట్రెంగ్త్ అనేది డెవలప్ చేసుకుంటుంది. సో అంటే ఆ పర్టికులర్ వాటర్ కంటెంట్ దగ్గర షియర్ స్ట్రెంగ్త్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఏ వాటర్ కంటెంట్ దగ్గర అయితే అలా షియర్ స్ట్రెంగ్త్ మనకి డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిందో దాన్నే మనం లిక్విడ్ లిమిట్ అని అంటాం. సో అండ్ అప్పటి నుంచి మనకి ఈ వాల్యూమ్ అనేది కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి వాల్యూమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, వాటర్ కంటెంట్ కూడా మనకి తగ్గుతూ ఉంటుంది. బట్ మనకి ఆ సాయిల్ అనేది మనకి మౌల్డబుల్గా ఉంటుంది. అంటే వాటర్ అనేది ఎంత కంచితే మనకి వర్కబుల్ అంటే మనకి ఇది కామన్ సెన్స్ ప్రకారం మనం ఆలోచించుకున్నా మనం సాయిల్లో వాటర్ కలిపినప్పుడు మనకి ఒక వర్కబుల్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి ఇక్కడ వాటర్ కంటెంట్ తగ్గించినప్పటికీ మనకి ఈ సాయిల్ అనేది మనకి డక్టైల్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్తో ఒక చిన్న బాల్ చేసినట్టయితే అది మనకి ఒక డక్టైల్ లానే ఉంటుందన్నమాట. అండ్ ఆ డక్టైల్లో ఉన్నంత సేపు మనకి సాయిల్ అనేది మనకి ప్లాస్టిక్ స్టేట్లో ఉన్నట్టు. అండ్ ఒక పర్టికులర్ ఇంకా మనం ఫర్దర్గా వాటర్ కంటెంట్ అనేది తగ్గిస్తున్న కొద్దీ సాయిల్ అనేది ఎటువంటి కండిషన్కి రీచ్ అవుతుందంటే ఆ వాటర్ కంటెంట్ అనేది సాయిల్ పార్టికల్స్ని హోల్డ్ చేసి పెట్టుకోలేదు. అంటే ఏమవుతుందంటే ఒక డక్టైల్ మెటీరియల్ నుంచి బ్రిటిల్గా మారిపోతుంది. అంటే మనకి సాయిల్ అనేది మనం ఇలా మౌల్డ్ చేసినప్పుడు బ్రేక్ అనేది అయిపోతుంది. సో ఆ పర్టికులర్ వాటర్ కంటెంట్ని మనం ప్లాస్టిక్ లిమిట్ అని అంటాం.
ఆ పర్టికులర్ వాటర్ కంటెంట్ని మనం ప్లాస్టిక్ లిమిట్ అని అంటాం. అండ్ దెన్ ఆఫ్టర్ మనకి ఇంకా వాటర్ కంటెంట్ అనేది తగ్గిస్తూ ఉన్నట్టయితే అప్పుడేమవుతుంది అంటే ఇక వాటర్ కంటెంట్ అనేది ఎంతవరకు అవుతుందంటే మనకి ఇంకా వాల్యూమ్ అనేది రిడక్షన్ అవ్వదన్నమాట. సో అంటే మొత్తం సాచురేట్ అయిపోయినట్టు, అంటే ఇంకా మనకి వాటర్ కంటెంట్ అనేది ఎటుకంటికి వెళ్ళలేదు, ఇంకా వాల్యూమ్ అనేది ఫిక్స్డ్ అయిపోతుంది. సో ఆ పర్టికులర్ లిమిట్ని మనం ష్రింకేజ్ లిమిట్ అని అంటాం. అండ్ ఆఫ్టర్ ష్రింకేజ్ లిమిట్ మనకి ఎలాగంటే ఇప్పటి వరకు మనకి ఆ వాటర్ అనేది తగ్గుతూ ఉంది కాబట్టి మనకి వాల్యూమ్ కూడా మనకి తగ్గుతూ వస్తుంది. బట్ ఇక్కడ ఈ ష్రింకేజ్ లిమిట్ ఏంటంటే మనకి ష్రింకేజ్ లిమిట్ తర్వాత వాల్యూమ్ అనేది ఇంకా మనకి తగ్గదు, అంటే ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇంకంటే ఉండాల్సిన వాటర్ కంటెంట్ మొత్తం సాయిల్లో ఉండిపోయింది, ఇంకా అంతకంటే ఎక్కువ చేయలేం మనం, అంటే ఎక్కువ మనం వాటర్ కంటెంట్ తగ్గించలేం. సో అక్కడ మనకి అంటే ఏంటంటే ఆ సాయిల్లో వాటర్ అనేది ఫిక్స్డ్ అయిపోయింది, అంటే డిగ్రీ ఆఫ్ సాచురేషన్కి చేరిపోయింది, అంటే కంప్లీట్లీ సాయిల్ అనేది సాచురేషన్ స్టేట్కి చేరిపోయింది. సో అక్కడ మనకి వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ సెమీ సాలిడ్ స్టేట్. అండ్ ఇక్కడ మనకి వాల్యూమ్ అనేది ఇంకా చేంజ్ అవ్వదు, వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి అంటే ఒక సాలిడ్లా మారిపోయింది సాయిల్. సో దిస్ ఈజ్ సాలిడ్ స్టేట్. సో మనకి ప్రీవియస్గా గేట్లో చాలా ఇంపార్టెంట్ అని ఇంకా మనకి చాలా ఉన్నాయి, ప్లాస్టిసిటీ ఇండెక్స్ అని, కన్సిస్టెన్సీ ఇండెక్స్ అని, లిక్విడిటీ ఇండెక్స్ అని. సో నేను మీకు అది ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోలో 1994లో ఒక 2 మార్క్స్ బిట్ అనేది ఒకటి ఇచ్చారు. అదేంటంటే అటర్బర్గ్ లిమిట్స్ ఒక సాయిల్కి, అటర్బర్గ్ లిమిట్స్ అనేది ఒక సాయిల్కి 38% అండ్ 27% అండ్ 24.5%గా ఇచ్చాడు. అండ్ సాయిల్ ఉన్న వాటర్ కంటెంట్ ఏంటంటే 30% వాటర్ కంటెంట్ అనేది సాయిల్లో ఉంది. సో ఏమవుతుంది, దిస్ ఈజ్ లిక్విడ్ లిమిట్, దిస్ ఈజ్ ప్లాస్టిక్ లిమిట్ అండ్ దిస్ ఈజ్ ష్రింకేజ్ లిమిట్. అంటే మన గ్రాఫ్ ప్రకారం చూసుకుంటే ఇది లిక్విడ్ స్టేట్, ఇది ప్లాస్టిక్ స్టేట్, ఇది సెమీ సాలిడ్ స్టేట్ అండ్ ఇది సాలిడ్ స్టేట్. సో మనకి ఈ ఇచ్చిన 30% అనేది లిక్విడ్ లిమిట్కి ప్లాస్టిక్ లిమిట్కి మధ్యలో ఉంది. సో ద సాయిల్ ఈజ్ ఇన్ ప్లాస్టిక్ స్టేట్. సో నేను ఈ వీడియోలో అయితే జస్ట్ ఒక సింపుల్ ప్రాబ్లం చెప్పాను. అండ్ ఫర్దర్ వీడియోస్లో నేను ప్లాస్టిసిటీ ఇండెక్స్ అంటే ఏంటి, యాక్టివిటీ అంటే ఏంటి, మనకి ఇంకా రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటి, ఇంకా సాయిల్ మెకానిక్స్లో మనకి గేట్లో ఫ్రీక్వెంట్గా ఇచ్చే టాపిక్స్ గురించి, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నీడెడ్ పర్సన్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.